అనంతపూర్ ఆడపడుచులందరికీ నమస్కారం. ఈరోజు ఏం చెప్తానంటే నా అక్క చెల్లెమ్మకి ప్రతి ఆడపడుచులోనూ చైతన్యం రావాలా అనే ఉద్దేశంతో నేను ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకుపోతుంటాను. అందులో భాగంగా ప్రత్యేకించి ఆడపడుచులందరూ నాకు అక్క చెల్లెమ్మలేను, కానీ మన అనంతపూర్ ఆడపడుచులు అంటే నేనుండే ఏరియా. ఇప్పుడు అంత లెక్క ఆడపడుచులు అంతా అక్క చెల్లెమ్మలంతా నాకు అందరూ ఒకటే, కానీ నేనుండి చాట అంటే అనంతపూర్లో ప్రతి మహిళ డైనమిక్ మాదిరి ఉండాలా, ప్రతి మహిళలోనూ ఒక తెగింపు ఉండాలా, ప్రతి మహిళ ఒక రియల్ హీరోగా ఒక విజయశాంతిలాగా ఫీల్ అయిపోయి ఆ స్టేజ్లో ఉండాలా. ఎందుకు చెప్తానండి ఈ మాట, కొంతమంది ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ముందుకు పోలేక మహిళల అక్క చెల్లెములు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళల్లో నేను చైతన్యం నింపి ఒక వ్యాపారం కావచ్చు, ఏం వ్యాపారం అయినా కానీ వాళ్ళు చీరల వ్యాపారం చేస్తున్నారా, హోటల్ నడుపుతారా, ఏదన్నా కానీ ధైర్యం అనేది అక్క చెల్లెమ్మలకు ముఖ్యం. ఇప్పుడు నేను 6వ నెల మీటింగ్ పెడతా అని చెప్తున్నా కదక్క, 6వ నెల మీటింగ్ పెడతా. ఏం పెడతాము, ఫంక్షన్ పెడతా అన్న. ఫంక్షన్ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. ప్రతి మహిళలోనూ చైతన్యం వల్ల 6వ నెలలో మన అనంతపూర్లో అక్క చెల్లెమ్మలకి ఒక మీటింగ్ జరుపుతా. ఏం మీటింగ్ జరుపుతా, మహిళా చైతన్య వేదిక. మహిళా చైతన్య వేదిక అంటే ప్రతి మహిళలోనూ చైతన్యం రావాలా అనేసి ఒక 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కొంతమంది మహిళలతో, అంటే కొద్దిగా ఉంటారు కదా స్టేజ్లో మహిళా అధ్యక్షురాలంటే ఇట్లా కొంత గొప్ప అక్క చెల్లెమ్మలు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మన అక్క చెల్లెమ్మలకి కొద్దిగా మీటింగ్ పెట్టేసి వివరిస్తానని చెప్తా. నా బాధ ఏం లేదు, అనంతపూర్లో ప్రతి వార్డులోనూ ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డుల్లోనూ అక్క చెల్లెమ్మల ఉండాలా. ఏమంటావు అక్క? ఎందుకు ఉండాలన్నా అక్క చెల్లెమ్మలో ఎందుకు ఉండాలి? బాయ్స్ కూడా ఉన్నారు కదా. నేను ఉన్న అనంతపూర్ లో అక్క చెల్లెమ్మలకి బ్రాండెడ్ నారాయణ అనంతపూర్ లో ఉన్నాడు కాబట్టి నా కోరిక అది, నేను ముందుకు తీసుకుపోయి కోరిక చెప్తా ఉన్నది. అది రేపొద్దున ఏమైతుందో నాకు తెలియదు. నేను జరగబోయేది నా మనసులో ఉండే చెప్తాను, నా కోరిక. అది చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు, ఏ కోరికైనా సరే ప్రతి వార్డులోనూ అక్క చెల్లెమ్మలు ముందంజలో ఉండాలా. 6వ నెలలో చెప్తా అది ఏమనేది. అంతవరకు వెయిట్ చేయండి అక్కలు. దీన్ని సింపుల్ గా తీసుకోండి. 6వ నెలలో కొద్దిగా గట్టిగా పోరాడదాము. 6వ నెలలో చెప్తా. ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళు ఎవరైనా కానీ ధైర్యవస్తురాలు ఉండాలి అక్క చెల్లెమ్మలకి, ధైర్యంగా ఉండే అక్క చెల్లెమ్మలకి. అప్పుడు చెప్తా 6వ నెలలోనూ ఒక లీడర్ ఎలా ఉండాలా అంటే అక్క చెల్లెమ్మలు అలా ఉండాలా, లీడర్స్ తెలుసు. సిచ్యువేషన్ లో ఆ టైంలో నేను చెప్తా ఎట్లా ఏం అక్క చెల్లెమ్మలకి. మీరు అధైర్యపడద్దండి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు బ్రాండెడ్ నారాయణ. ఒక 6 నెలలు ఎందుకు 6వ నెలలు ఎందుకు పెట్టినా కొద్దిగా నాకు కూడా తిరిగేకి కొద్దిగా టెన్షన్లు ఉంటాయి. 6వ నెలలకు ఫ్రీ అవుతాను నేను. 6వ నెల నుంచి అక్క చెల్లెమ్మలే ఎట్లా ఏం అనేది నేను చెప్తా. వాళ్ళు తమ్ముడు మా అన్న చెప్పినట్లు చేద్దాం అని ఫాలో అయితే ఒక అనంతపూర్లో ప్రతి మహిళ చైతన్యవంతురాలు అయిపోతుంది. అప్పుడు చెప్తా 6వ నెలలో సస్పెండ్. ప్రతి మహిళ చైతన్యవంతురాలు కావాలని మీరు అనుకుంటున్నారు. మగవాళ్ళు ఎక్కడ ఎదగనిస్తున్నారు అన్న, ఎక్కడ ఎదిగినా ఏదో విధంగా పడేస్తున్నారు. మీ గురించి మాట్లాడడం లేదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి మహిళ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కలంగా చచ్చిపోతానే ఉంది, బతుకుతానే ఉంది. అసలు అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. మీడియా వాళ్ళంటే అస్సలు రెస్పెక్ట్ లేదు. ఎట్లా మాట్లాడతారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేనున్నా నా వ్యాపార స్వార్థం కోసము పొద్దున్న లేస్తేనే కుప్పలు జనాలు వస్తారు, మెన్స్ వస్తారు, లేడీస్ వస్తారు. కానీ పొద్దు మెన్స్ నో ఎంట్రీ అని ఎందుకు వేసిన బోర్డు తెలుసు కదా. ఈ మెన్స్ నో ఎంట్రీ అంటే కస్టమర్లు వస్తారా చెప్పు, కస్టమర్ రారు. ఏ అయిపోయిన షాపు వేరే చూడండి, ఇక్కడ మెన్స్ నో ఎంట్రీ ఎక్కేసాటే ఉంటుంది. మెన్స్ నో ఎంట్రీ, ప్లీజ్ రిక్వెస్ట్ మెన్స్ నో ఎంట్రీ 9 to 3 PM వరకు. అంటే పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మెన్స్ రావద్దండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే వాళ్ళు వేరే ఊరు మెన్స్ వస్తారు, కానీ ఇక్కడ అక్క చెల్లెములు హోల్సేల్ అక్క చెల్లెములు ఉంటారు. ఉన్నప్పుడు మంది ఒకటి కొద్దిగా షాపింగ్ మాల్ కట్టేందుకు వెయిట్ చేస్తే అప్పుడు ఎంతమంది అన్నా వచ్చుకొని నేనేం చెప్తానంటే ముందు ఇప్పుడు చెప్పేది నాకు అప్పుడు కాదు. నేను 6వ నెలలో మీటింగ్ పెడతా అక్కలో, అంతవరకు వెయిట్ చేయండి. ప్రతి మహిళలో చైతన్యం రావాలా, అది నేను చెప్పేది. ఓకేనా? చెప్తారన్నా, చెప్పడానికి చైతన్యం రావాలి, అది రావాలి అంటారు, కానీ ఆడవాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ తొక్కేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ సిచ్యువేషన్లు ఏం లేవమ్మా. అక్క చెల్లెములు కూడా రోజంతా ఉన్నారు, అదంతా పాతకాలం మాటలు తొక్కేస్తారు అనుకుంటున్నారన్నా. చాలా మంది పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళు సెకండ్ ఫ్యామిలీ పెట్టి మెయింటైన్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకోవడం లేదు. అసలు నిజంగా చెప్పాలంటే దారుణంగా ఉన్నాయి బయట పరిస్థితులు. మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీకు కనిపించలేదని, బయట తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు అనమాట అంతరాత్మలో ఏముంటుంది అనేది నాకు అర్థమవుతుంది. మీ వరకు రావాలంటే మీరు ఏం చేయగలరు అట్లా వాళ్ళకి?
నేను వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ గురించి చెప్పలేదమ్మా. నేను ఏం చెప్తా అంటే మహిళలో చైతన్యం రావాలా. మహిళలో చైతన్యం ఉంటే ఫస్ట్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ యాడ్ ఉంటాయి చెప్పు. నేను చెప్పేది మహిళలో చైతన్యం ఉంటే ఆయప్ప రెండో ఫ్యామిలీకి ఆడిపోతారు చెప్పు. అన్న మాటల వరకే అన్న, మాటల వరకు అన్ని ఉంటాయి. మాటలు ఎన్నైనా మాట్లాడతాం, కానీ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంతే. కుక్కలే, మొగోళ్ళు అంటే కుక్కలే ఉంటారు. అక్క ఎందుకంటే చెల్లెమలు Please, మీరు దయచేసి దానికి ఏమనుకోద్దండి. మీరు చెప్పండి. ఆమె దృష్టిలో ఆమె చెప్తుంది, నా దృష్టిలో నేను చెప్తాను. ప్రతి అక్క చెల్లెమ్మలో చైతన్యం రావాలా. ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లీడర్స్ గా ఉండాలా. ఏమంటారు అక్కలో? టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి మహిళ, నేను చెప్తున్నా 6 నెలల్లో ప్రోగ్రామ్ పెడతాను. ఆ ప్రోగ్రామ్ లో బ్రాండెడ్ నారాయణ చెప్తాడు ఏమనేది తెలుసు నా కైలో. అందరికీ, ప్రతి అనంతపూర్ ఆడపడుచులందరికీ, మా అక్క చెల్లెమ్మలకి ముందస్తుగా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలతో మీరు నిత్యం సంతోషంగా ఉండాలని మీ బ్రాండెడ్ నారాయణ కోరుకుంటున్నాను. నమస్తే అక్క.